10. పరిశ్రమలు. భారతదేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులకు ఇంకా వ్యవసాయమే ప్రధాన వృత్తి అయినప్పటికీ ఇటీవలి కాలంలో పారిశ్రామిక రంగంలో కూడా అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. వ్యవసాయాధారిత పరిశ్రమలు. వ్యవసాయాధార పరిశ్రమలలో వస్త్రాలు, పంచదార, పొగాకు, ఖాద్య తైలం, సహజ రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, తోళ్లు, పాడి పరిశ్రమలు ముఖ్యమైనవి. వస్త్ర పరిశ్రమ దేశంలోని అతి పురాతన, అత్యంత ప్రఖ్యాతి చెందిన పరిశ్రమల్లో వస్త్ర పరిశ్రమ ఒకటి. ఇది దేశంలోని అతిపెద్ద పరిశ్రమ. వస్త్ర పరిశ్రమలోకి నూలు వస్త్రాలు, జనుము, ఉన్ని, పట్టు మరియు సింథటిక్ నార పరిశ్రమలు వస్తాయి. నూలు వస్త్రాలు. నూలు వడకడం, బట్టలు నేయటం అతి ప్రాచీన కాలం నుంచి దేశంలో ఉంది. కలకత్తా సమీపంలో 1818వ సంవత్సరంలో మొదటి నూలు మిల్లు స్థాపనతో ఆధునిక వస్త్ర పరిశ్రమ ప్రారంభమైనప్పటికీ 1851వ సంవత్సరంలో ముంబైలోని స్థాపించిన మిల్లుతోనే నిజమైన ప్రారంభమని చెప్పాలి. 1947వ సంవత్సరంలో ఈ పరిశ్రమ ద్వారా 590,000 మెట్రిక్ టన్నుల దారం, 3,500 మిలియన్ మీటర్ల వస్త్రాలు ఉత్పత్తి అయ్యాయి. 1992-93 నాటికి దారం ఉత్పత్తి 1,523,000 మెట్రిక్ టన్నులకు, వస్త్రాల ఉత్పత్తి 13,795 మిలియన్ మీటర్లకు పెరిగింది. జనుము వస్త్రాలు. ప్రపంచం మొత్తం మీద జనుము వస్తువులను అత్యధికంగా భారతదేశం ఉత్పత్తి చేస్తోంది. మనకు ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్న వస్తువుల్లో జనుము ఉత్పత్తులు కూడా ఉన్నాయి. దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జనుము వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. కలకత్తా సమీపంలో హూబ్లీ నది వెంబడి ఈ పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమైంది. జనుము వస్తువుల తయారీకి ఈ ప్రాంతం గుత్తాధిపత్యం వహిస్తుంది. హూగ్లీ నది పరీవాహంలో ఈ పరిశ్రమ అభివృద్ధి దోహదం చేసే అనుకూల అంశాలు దిగువ గంగా, బ్రహ్మపుత్ర నదీ లోయల్లోని జనుము పండే ప్రాంతాల సామీప్యత, జనుమును నానబెట్టడానికి సమృద్ధిగా లభించే నీరు, ఈ మిల్లులను కలకత్తా వద్దనున్న నౌకాశ్రయంతో కలిపే చౌకైన జలమార్గ రవాణా సౌకర్యాలు, తేమ, శీతోష్ణ స్థితి, పరిసరాల్లోని పశ్చిమ రాష్ట్రాల నుంచి చౌకగా లభించే శ్రామిక శక్తి, సమీపంలోని రాణిగంజ్ బొగ్గు క్షేత్రం నుంచి లభించే బొగ్గు, దామోదర్ లోయ పథకం నుంచి లభించే విద్యుత్ శక్తి మొదలైనవి. ఉన్ని వస్త్రాలు. ఉన్ని వస్త్రాల తయారీలో వివిధ పద్ధతులను ఉపయోగించే కర్మాగారాలు దేశంలో 668 ఉన్నాయి. పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అధికంగా ఉన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వీటి తర్వాత గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రములు ముఖ్యమైనవి. పట్టు వస్త్రాలు. పట్టు వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న ముఖ్య దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశపు పట్టు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దేశంలో పట్టు ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రానిది గుత్తాధిపత్యం. పట్టు ఉత్పత్తులకు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు కూడా ముఖ్య కేంద్రాలే. సింథటిక్ వస్త్రాలు. రసాయన ప్రక్రియల ద్వారా అభివృద్ధి చేసిన రేయాన్, నైలాన్, టెరీన్, డెక్రాన్ వంటి కృత్రిమ దారాలను కూడా భారతదేశం ఉత్పత్తి చేస్తోంది. 1993-94వ సంవత్సరంలో భారతదేశంలో 495 మిలియన్ కిలోల కృత్రిమ నూలు ఉత్పత్తి చేయబడింది. ఈ సింథటిక్ వస్త్రాలను భారతదేశం గర్వించతగ్గ స్థాయిలో ఎగుమతి చేస్తుంది. ఖనిజధార పరిశ్రమలు. భారతదేశంలో ఆధునిక పరిశ్రమలు ప్రధానంగా ఖనిజాధారమైనవి. వీటిలో ఇనుము, ఉక్కు, సిమెంటు, ఎరువులు, పెట్రో రసాయనాలు, హెవీ ఇంజనీరింగ్ మరియు మెషిన్ టూల్స్ పరిశ్రమలు ముఖ్యమైనవి. ఇనుము, ఉక్కు పరిశ్రమ. భారతదేశ శీఘ్ర పారిశ్రామికీకరణకు ఇనుము, ఉక్కు పరిశ్రమే కీలక లేదా మౌలిక పరిశ్రమ. యంత్రాలు, యంత్ర పరికరాలు, వివిధ రవాణా సాధనాల వంటి వేల కొలది ఉత్పత్తులు ఇనుము, ఉక్కు నుంచి తయారవుతాయి. ఆధునిక భారతదేశ నిర్మాతలలో ఒకరైన జంషెడ్ టాటా 1907వ సంవత్సరంలో జంషెడ్పూర్ వద్ద స్థాపించిన ప్రథమ ఇనుము, ఉక్కు కర్మాగారంతో దేశంలో ఆధునిక ఇనుము, ఉక్కు పరిశ్రమ ప్రారంభమైంది. సిమెంటు పరిశ్రమ. ప్రపంచంలో అత్యధికంగా సిమెంటును ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి. సున్నపురాయి, డోలమైట్, పింగాణీ మన్ను, జిప్సం, బొగ్గు ఈ పరిశ్రమకు ముఖ్యమైన కావలసిన ముడి పదార్థాలు.
వీటిలో సున్నపు రాయి అధిక పరిమాణంలో కావాలి కాబట్టి సిమెంటు కర్మాగారాలు సున్నపు రాయి నిక్షేపాలకు అతి సమీపంలో నెలకొల్పబడ్డాయి. దేశంలో తమిళనాడు రాష్ట్రం అత్యధికంగా సిమెంటును ఉత్పత్తి చేస్తోంది. దేశంలో పుష్కలంగా లభించే ముడి పదార్థాల వల్ల మరియు వివిధ అభివృద్ధి కార్యకలాపాలలో సిమెంటుకు పెరుగుతున్న గిరాకీ వల్ల భారతదేశ సిమెంటు పరిశ్రమకు దివ్యమైన భవిష్యత్తు ఉంది. చమురు శుద్ధి పరిశ్రమ. దేశంలో ప్రస్తుతం 12 చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వాటిలో దిగ్బాయ్ వద్దనున్న అస్సాం ఆయిల్ కంపెనీ మాత్రమే ప్రైవేటు రంగంలోనూ, మిగిలినవి ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి. నౌకా నిర్మాణ పరిశ్రమ. భారీ ఇంజనీరింగ్ పరిశ్రమల్లో నౌకా నిర్మాణం ఒకటి. ఏ. నౌకాయానానికి అనుకూలంగా లోతైన నీరు. బి. సమీపంలో విశాలమైన సమతల భూభాగం. సి. ఇనుము, ఉక్కు, కలప వంటి ముడి పదార్థాల సామీప్యత. డి. మంచి నిపుణులైన చౌకగా లభించే శ్రామిక శక్తి నౌకా నిర్మాణ పరిశ్రమకు అవసరమైన ముఖ్య అంశాలు. దేశంలో నేడు 4 నౌకా నిర్మాణ కేంద్రాలున్నాయి. అవి: 1. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్. 2. కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. 3. కొచ్చిన్లోని కొచ్చిన్ షిప్ యార్డ్. 4. ముంబైలోని మజ్గావ్ డాక్. ఇవిగాక పడవలు, స్టీమర్ల తయారీకి, మరమ్మతులకు 15 కేంద్రాలు కూడా ఉన్నాయి. అటవీ ఆధార పరిశ్రమలు. అటవీ వనరుల నుండి లభించే వివిధ ఉత్పత్తులు కాగితము, అగ్గిపెట్టెలు, క్రీడా వస్తువులు, లక్క, కలప మొదలైన అనేక పరిశ్రమల స్థాపనకు దోహదం చేస్తున్నాయి. కాగితం పరిశ్రమ. కాగితం తయారీకి ప్రధానంగా కర్రగుజ్జు, కాస్టిక్ సోడా, సోడా యాష్, బ్లీచింగ్ పౌడరు, సాల్ట్ కేక్ వంటి ముడి పదార్థాలు మరియు స్వచ్ఛమైన నీరు నిరాటంకంగా సరఫరా, చౌకగా లభించే జల విద్యుత్ శక్తి కావాలి. భారతదేశంలో కర్రగుజ్జు తయారీలో వెదురు అతి ముఖ్యమైనది. దేశమంతా విస్తరించి ఉన్న పరిశ్రమల్లో కాగితం ఒకటి. పశ్చిమ బెంగాల్లో ఈ పరిశ్రమ అగ్రగామిగా ఉంది. ఇక్కడి కలకత్తా కేంద్రంగా కాగితం అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలోని ఆంధ్రప్రదేశ్ కాగితం మిల్లు, సిర్పూర్ కాగితం మిల్లు ముఖ్యమైనవి. కాగితం, దళసరి కాగితం యొక్క ఉత్పత్తి 1951వ సంవత్సరంలో 1.3 లక్షల టన్నుల నుండి 1979వ సంవత్సరం నాటికి 10.3 లక్షల టన్నులకు, 1992-93 నాటికి 25 లక్షల టన్నులకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న దళసరి కాగితం న్యూస్ ప్రింట్ మన అవసరాలకు సరిపోనందున దానిని దిగుమతి చేసుకుంటున్నాం. అసమతుల్య పారిశ్రామికాభివృద్ధి. అవసరమైన ముడి పదార్థాల విస్తరణలోని విషమత, విద్యుచ్ఛక్తి వనరులు ఈ అసమాన విస్తరణకు కొంత కారణమైతే, పెద్ద పట్టణాల్లోనే కేంద్రీకృతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు అవసరమైన ఇతర మార్కెట్ పరిస్థితులు మరికొంత కారణమవుతున్నాయి. భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు. ఒకే పరిశ్రమ భారీగా కానీ, వివిధ రకాల పరిశ్రమలు కానీ ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలు అంటారు. భారతదేశంలో 6 ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించవచ్చు.